అయిపోయింది కదా. మన జీవితం ఎంతమందికి బానిసలై బతుకుతున్నామో అర్థమైంది కదా. ఈ బానిసత్వం పోవాలి అంటే మానసికంగా స్వతంత్రాన్ని పొందాలి. దానికి మూలం ఇవి తెలుసుకోవడం. మనోమయం, విజ్ఞానమయం, ఆనందం. సుషుప్తిలో ఉన్నప్పుడు అందరూ ఆనందంలో ఉన్నాం, మళ్ళీ బయటకు వచ్చాం కాబట్టి ఆనందం పోయింది. అంతేనా? అంటే మెలకువలో ఉన్నప్పుడు కూడా సుషుప్తిలో ఉన్నట్టే ఉండగలగాలి. దాన్నే మోక్షం అంటారు, దాన్నే జీవన్ముక్తి అంటారు. గాఢ నిద్రలో ఉన్నవాడు ఆ ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోడుగా. ఒక్కోసారి దొంగతనం జరిగినా కానీ వాడికి తెలియదండి, వాడు గాఢ నిద్రలో ఉన్న. మెలకువగా ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు కావాలనే పట్టించుకోకూడదు, కొన్నింటికి వదిలేయాలి. వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. ప్రతిదీ మనం చెప్పడం మొదలెట్టామనుకోండి, వినలేదనేటువంటి బాధ ఒకటి వస్తుంది మనస్సులో. అక్కడి నుంచి మన మాట వినకపోగా ఎవరి మాటో వింటున్నాడు. ఈ రాగద్వేషాలన్నీ వచ్చేసాయి. ఎవడి మాట వింటే వాడు బాగుండడం కావాలి. వాడికి 25 ఏళ్ళు దాటి వాడు బాగు వాడికి తెలుసు. వదిలేయి. దెబ్బతింటే వాడికే తెలుస్తుంది. ముక్కు పగిలితే తెలవకేమవుతుంది. ఇప్పుడు వస్తాడు కట్టుకట్టమని, అప్పుడు చెప్పచ్చనే చెప్పాను కదరా అంటాను. అయిపోయి ఇది వ్యవహరించే విధానం. సుషుప్తిలో ఉన్నట్టుగా పగలు మెలకువలో కూడా ఉండడం ఎలాగో అంటే నీకు అవసరమైంది పట్టించుకో.